కర్మణ్యేవాధికారస్తే మహాఫలేషు కదాచన మహాకలయేతుర్భు మాతే సంగోస్త కర్మని అన్నాడు. కర్మ చేయుట యందే నీకు ఆసక్తి కలదు కానీ కర్మ ఫలితాన్ని నువ్వు ఆశించకు అర్జున అన్నాడు. ఎందుకు చెప్పినంత గొప్ప మాట? నువ్వు ఏది చేసినా నిష్కామ కర్మ చేయి, నీ కర్మలంటే అన్నాడు. నేను చేస్తాననేటువంటి అహంకారంతో నువ్వు మాట్లాడినవా కర్మకు నువ్వు బంధురాలు అవుతావు, బంధువుని అవుతా నేను. ఎందుకంటే లోపల ఒకడు ఉండడం వల్లనే తప్ప నీ చెయ్యి, నీ కన్ను, నీ శరీరం, నీ సర్వం అతడు లోపలుండి నడిపించడం వల్లనే నువ్వు నడుస్తున్నావు తప్ప నీ స్వతహాగా నీకు ఒక్క ఇసుక రౌతంత కూడా లేదు. ప్రతి అణువు నిండి ఉన్నాడు అతను. అందరూ ఆత్మస్వరూపులై ఉన్నారు, ఎవరు అందరూ భగవత్ స్వరూపులే. గుణాల వల్ల మార్పు జరుగుతుంది. ఆ గుణాలు ప్రకృతి సహజసిద్ధంగా వచ్చినాయి. ప్రతి మనిషికి కోపము, ఈర్ష్య, ద్వేషము, కుళ్ళు, కుతంత్రం ఉంటుంది ఇదంతా. కానీ ఇందులో మళ్ళీ 3 స్టేజ్లు ఉంటాయి. ఒకరికి అప్పుడు వచ్చి అప్పుడే పోతుంది, ఒక గంట వరకు ఉంటుంది, ఒకటి సచ్చేంత వరకు ఉంటుంది. ఇలా వాళ్ళు కాట్లే పడితేనే మళ్ళీ పోవాలి. ఇక ఏమన్నారు మీరు? సహనంగా ఉంటాము, ఓపిక, సహనం, ఓర్పు అన్నితోనే ఉంటాము. కానీ ఎదుటి వ్యక్తి కూడా ఉండాలి కదా. మనం సహనంగా ఉంటాం, మనం మంచి స్థితిలో ఉంటాం, కానీ అవతలలు కూడా ఉండాలి కదా అంటున్నారా? లేనప్పుడు మళ్ళీ మనకు మన భావన పోయి ఉద్రేకం మనకు కూడా భరించి భరించి వస్తుందా అంటున్నా. వస్తుందంటే మీ అనుభవంలో చెప్పు, వచ్చిందా రాలేదా ఇంతకుముందు? అంటే మీరు సహనంగానే ఉన్నా కూడా అవతల వ్యక్తి చేసే చేష్టలను బట్టి మీకు కూడా కోపము, ఉద్రేకము అప్పుడప్పుడు వస్తుంది కదా అని చెప్పేసి అంటాను. ఓ, మీరు సహనంగానే ఉంటారు, అవతల వ్యక్తి చేష్టల వల్ల మళ్ళీ మీకు సహనం కోల్పోతారు. సహనంగా ఉండేది ఎవరు? ఇప్పుడు మీరు మీ లోపల సహనంగా ఉండేది ఎవరు? అది సహనంగా ఉంటుంది. సహనం కోల్పోయేది ఎవరు? అంటే 2 మీ లోపలనే ఉన్నాయి కదా. మళ్ళీ మధ్యలో అవతల వాళ్ళని ఎందుకు బాధ్యత చేస్తాను మరి? వాళ్ళు అనే మాటలు ఇరిటేట్ అవుతానంటే వాళ్ళని ఏం చేస్తానంటే వాళ్ళని తీసుకొచ్చి మీ కేంద్రంలో కూర్చోబెట్టుకుంటాను. వాళ్ళని తీసుకొచ్చి మీ లోపల కూర్చోబెట్టుకుంటాను. అప్పుడు ఏం చేస్తానంటే వాళ్ళు మీ ప్రశాంతతను, మీ సహనాన్ని ఏదైతే ఉన్నదో వాళ్ళంతా ఖరాబ్ చేస్తాను. దానికి పర్మిషన్ ఇచ్చి దాన్ని తలుపు తెరిచింది ఎవరు? టీవీ పెట్టేటప్పుడు మన రిమోట్ మన చేతిలో ఉంటే మనం ఏం చేస్తాం? మనకి ఇష్టం వచ్చిన ఛానల్ పెట్టుకుంటాం, అవునా కదా? అట్లనే అవతలి వాళ్ళు మాట్లాడిన మాటకు మీకు కోపం వస్తుందంటే మీ రిమోట్ వాళ్ళ చేతిలో పెట్టిందని అర్థం. మన మనసు మన ఆధీనంలో ఉండాలంటే అంత ఈజీ కూడా ఏం కాదు. కానీ ఫస్ట్ అక్కడ వాళ్ళు ఒక చర్య చేస్తే మన లోపల ప్రతిచర్య ఎందుకు జరుగుతుందనే విషయం మీద ఒకసారి అవగాహన కలిగి ఉండాలి మనం. మీ మనసును వాళ్ళ భావానికి జోడించినప్పుడే వాళ్ళ భావం మీ లోపలికి రాగలుగుతుంది. ఇప్పుడు ఈ వైరు నుంచి ఈ కెమెరాకు కనెక్ట్ చేసిన కాబట్టి ఈ మాట దాంట్లోకి రిసీవ్ అవుతుంది, దాంట్లో నుంచి ఇటు రెండింటిని ఒకదాని నుంచి ఒకదానికి సరఫరా అవుతుంది. ఆ కనెక్షన్ కట్ చేస్తే అవుతుందా? సరఫరా అవుతుందా? మీరు కనెక్షన్ కట్ చేస్తలేరు, కనెక్షన్ కలుపుకుంటాను. వాళ్ళ మానసిక స్థాయిని బట్టి వాళ్ళ ఎమోషన్స్ అంటే వాళ్ళ భావోద్వేగాలు ఆధారపడి ఉంటాయి. కొంతమంది చిన్న విషయానికే ఎక్కువ ఎమోషన్ అవుతారు, కొంతమంది ఎంత పెద్ద విషయాన్ని కూడా చిన్న ఎమోషన్తో పరిష్కరించుకుంటారు. అంటే మన భావస్థితి, మన ఆలోచన, మన అవగాహన స్థితిని బట్టి అది ఉంటుంది. అసలు నేను ఇంకా ఇంత భరించినా కూడా ఇట్లా చేస్తాను అని ప్రతిదీ నేను మాత్రమే అనే ధోరణి నుంచి కొంచెం పక్కకు జరిగి దాని లోపలికి ఆ భరించడము అనే దాని లోపలికి కనుక కొద్దిగా అవగాహనతోని ప్రేమ అనేది మనం
దాంట్లో ఇంజెక్ట్ చేసుకుంటే, ప్రేమ అనే దాన్ని దాంట్లో ప్రవేశపెట్టుకుంటే కొద్దిగా భౌతికంగా పరిస్థితులు కూడా మారుతాయి. మానసికంగా మన పరిస్థితి మారినప్పుడే భౌతిక శారీరక పరిస్థితులు మారుతాయి. ఇక్కడ కనుక డిస్టర్బ్ ఉంటే ఈ డిస్టర్బెన్స్ దీని మీద అంతటి మీద చూపిస్తూ ఉంటాం అన్నట్టు. అంటే ఈ మాటలతో అది పోలేదు కదా అనే ఆ భావం మీకు ఉండొచ్చు. మాటలు ఎన్నైనా చెప్పచ్చు, కానీ మాటలే, ఆ మాటల వెనుక ఒక భావం ఉంటుంది. ఆ భావాన్ని అర్థం చేసుకునే, అంటే అర్థం అంటే అవగాహన చేసుకునే స్థాయి మనకు పెరిగినప్పుడు ఇవి రాదు. అయ్యో అంటే నాకు అవగాహన స్థాయి లేదా అని అనుకోవద్దు, అట్లా కాదు. కొన్నిసార్లు ఎవరికైనా కూడా అవగాహన స్థాయి మన కోపాన్ని బట్టో, అసహనాన్ని బట్టో, అసంతృప్తిని బట్టో లోపిస్తుంది ఎవరికైనా కూడా. నాకు అవతల నుంచి ఎదురయ్యే సందిగ్ధతని కావచ్చు, ప్రతిఘటన కావచ్చు, నాకు అవతల మనుషుల వల్ల ఎదురయ్యే ప్రతి విషయాన్ని నేను నా లోపలికి నేను ఎట్లా తీసుకొని దాన్ని ఏ విధంగా నేను స్థితమవుతాను అనేదే ప్రజ్ఞ. అయితే ఇది మనం ఏమనిపిస్తుంది అంటే, నేను ఎంత మంచిగున్నా ఇట్లా అవుతుంది, నేను ఎంత మంచిగున్నా ఇట్లా అవుతుంది అని ఎందుకు మనకు అనిపిస్తుంది అంటే, మనకు ఇంకా కొద్దిగా దాని మీద ఇంకా అవగాహన పెరగాలి. ఇంకా వాస్తవానికి మనకి ఇంకా సహనం రాలేదనే అర్థం. ఇప్పుడు మనం ఒక మాట, మనం రోడ్డు మీదకి వెళ్ళిపోతా అంటే కుక్క మన మీదకి బాగా అరుచుకుంటూ వస్తూ ఉంటుంది. మరి మనం దాంతోపాటు మనం అరుచుకుంటూ పోతాము. మనం ఎందుకు పోం? దాని తత్వం ఏంటిదంటే, ఫస్ట్ దానికి మనల్ని చూస్తే దాని మనసు లోపల ఏదో ఒక భయమో లేకపోతే ఏదో ఒకటి కలిగి మనమే దానికి విచిత్రంగా అనిపించి, లేకపోతే మనమే దాన్ని ఏమైనా కొడతామేమో అనిపించి అది మన మీదకి మొరగడానికి అది అట్లా చేస్తుంది. అప్పుడు మన స్థితి ఏంది ఉంటుంది, అది కుక్క కదా, దాని తత్వం అట్లనే కదా అని చెప్పేసి దాని నుంచి మనం ఎట్లా పక్కకి వెళ్ళాలని చెప్పి మనం అనుకుంటాం. అంటే కుక్కకు మనిషికి మధ్య ఆ స్థితి ఉన్నది. అట్లనే మన ఇబ్బంది పెట్టే ఆలోచనలు కూడా కొన్నిసార్లు అట్లనే ఉంటాయి. మనుషుల దగ్గర నుంచి ఎదురయ్యే మాటలు కూడా కొన్నిసార్లు అట్లే అనిపిస్తుంది మనకు. వాటిని కూడా కుక్కను అర్థం చేసుకున్నట్టే ఆ మాటలను కూడా మనం ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాము అనే దాని మీద మన భావోద్వేగం ఆధారపడి ఉంటుంది. అయితే ఇది చెప్పడం ఈజీనే, అనుభవించే మనిషి పరంగా ఆ వాళ్ళ లోపల జరుగుతున్న చర్య పరంగా అప్పటికప్పుడు ఆ స్థాయి నిమ్మలపరచుకోవడం అనేది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే చెప్పడం ఈజీ, కానీ అసాధ్యం ఏమీ కాదు. కొంచెం మనం అవగాహనతోని ఇంకా కొద్దిగా దాని లోపలికి పోయి ఆలోచిస్తా అంటే ఒక్కొక్కటి ప్రజ్ఞ పెరిగి మనకు ఆ స్థితి కూడా వస్తుంది. మాట్లాడుతున్నా కదా, నేను కూడా ఎమోషన్ అవుతా. మనుషులం మనం, రాగద్వేషాలు అందరికీ ఉంటాయి. కాకపోతే మనం ఇవన్నీ పోడగొట్టుకోవడానికి ఈ ప్రక్రియ, మనం ధ్యానం అనే ప్రక్రియ ఎందుకు ఎన్నుకున్నామంటే ఇవన్నీ మనం మ్యూట్ చేసుకోవడానికి, ఇవన్నీ శాంతిపరచుకోవడానికి ఈ విధానం లోపలికి వచ్చినాం. ఒక్కొక్కటి పోతా ఉంటాయి, పోవు అనేది ఏముండదు. నాకు ఒక 5 ఏళ్ళ క్రితం ఉన్న ఆ స్థితి నాకు ఇప్పుడు లేదు. ఒక సంవత్సరం క్రితం ఉన్న స్థితి లేదు. నిజం చెప్పాలంటే నాకు ఒక నెల రోజులకు ఉన్న స్థితి కూడా ఇప్పుడు లేదు. అంటే కొన్ని తీసేసుకుంటున్నాం, కొన్ని అర్థమవుతున్నాయి, పోతున్నాయి. అవి మనల్ని అవతలలో డిస్టర్బ్ చేస్తాను అంటే వాళ్ళు డిస్టర్బ్ చేస్తలేరు. అమ్మా నేను అవతలోళ్ళు అంటే అయితే నేనేమంటాన్నా, మీరు కాకుండా, మీ శరీరము మీ మనసు కాకుండా బయట నుంచి మీ పిల్లలైనా కూడా, మీ భర్త అయినా కూడా, లేకపోతే ఇంకెవరైనా కూడా వాళ్ళంతా బయటే అని చెప్తున్నా. అవతలోళ్ళు అంటే అందులో మీరు ఏదైనా తీసుకోండి. కొంతమందికి పక్కన దోస్తే డిస్టర్బ్ చేయవచ్చు, కొంతమందికి నమ్మిన వ్యక్తులు డిస్టర్బ్ చేయవచ్చు, కొంతమందికి భర్తే డిస్టర్బ్ చేయవచ్చు, కొంతమందికి పిల్లలు కడుపులో పుట్టిన పిల్లలే డిస్టర్బ్ చేయవచ్చు. నా శరీరం నా మనసు కాకుండా అంతదాన్ని నేను అవతలది అంటున్నా. అట్లా ఆ విధంగా చెప్తున్నా. అట్లా అయితే వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు అంటే వాళ్ళు చేస్తలేరు, మనం అవుతున్నాం. ఇప్పుడు ఎండ అయితే అందరి మీద సమానంగానే పడుతుంది కదా. అంటే ఒకరికి దాని ప్రభావం ఎక్కువ, ఇంకొకరికి దాని ప్రభావం తక్కువ, అట్లేమి ఉండదు కదా. ఎండ సమానంగానే పడుతుంది. కానీ ఆ ఎండను
ఆ ఎండను గ్రహించుకునే మనము, ఆ వేడిని గ్రహించుకునే మనము ఒక్కొక్కరిది ఒక్కొక్క స్థితిలో ఉంటుంది మనసు. కొంతమందికి ఎక్కువ చెమటలు వస్తుంటాయి అట్టుగానే ఎండ పడగానే, కొంతమందికి చిరాకు అనిపిస్తూ ఉంటుంది, కొంతమందికి ఎంత ఎండలో ఉన్నా కూడా ప్రశాంతంగానే ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి? దాని ప్రభావం ఒకే రకంగా ఉన్నది. దాన్ని రిసీవ్ చేసుకున్న మనుషులలో తేడాలు ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే దాన్ని ఏ వ్యక్తి ఏ విధంగా దాన్ని రిసీవ్ చేసుకుంటాడు అనే దాని మీద ఆధారపడి ఉన్నది. మొత్తం ఇప్పుడు చిన్న పిట్ట ఉన్నది, చిన్న పిట్ట గింతే ఉన్నది, ఆ ఆకాశంలో ఎంతో ఎత్తున ఎగురుతుంది. అది దానికి ఇంకా ఎండ ప్రభావం ఎక్కువ ఉంటుంది. మరి దానికి ఎందుకు వేడి తగులుతలేదు, దానికి ఎందుకు అయోమయం అయితే లేదు, దానికి ఎందుకు చెమటలు వస్తలేవు? ఎందుకు వస్తలేవు అంటే అసలు అదొక ఎండ ఉన్నది, అది నా మీద పడుతుంది అనే స్పృహ దానికి లేదు. దాని ఆలోచన, దాని భావం మొత్తం ఆట మీద, ఆనందంగా గడపడం మీద ఉన్నది. ఆ స్థితిని సంపాదించుకుంటే మాత్రం మనం గొప్పోళ్ళం అవుతాం. ఇది మాత్రం నిజం. ఏదైనా విషయాన్ని మనం మార్చాలి అనుకున్నప్పుడు, లేదంటే ఏ విషయమైనా మనకు అనుకూలంగా ఉండాలి అని మనం అనుకున్నప్పుడు, మనల్ని బాధపెట్టి, మనల్ని అర్థం చేసుకోకుండా, మనల్ని బాగా ఇబ్బంది పెట్టే మనుషులను మార్చాలనుకోవాలన్నా, లేదా మనకు అనుకూలంగా అది మారిపోవాలనుకున్నా కూడా ఫస్ట్ ఏం చేయాలంటే మనమే మారాలి. మనం ఏమనుకుంటామంటే నా తప్పేం లేదు, నేను చేసింది చిన్న రవ్వ గింజంతే, కానీ ఆయన చేసేది మాత్రం చాలా హెవీగా ఉన్నది, అది మనం ఊహించలేనంత ఉన్నది అని చెప్పేసి అనుకుంటాం. వాస్తవానికి ఏంటంటే కొంచెం లోపలికి పోయి ఆలోచిస్తే ఈ ప్రపంచాన్ని తలగబెట్టే అంత నిప్పు చిన్న నిప్పు రవ్వతోనే స్టార్ట్ అవుతుంది. నిప్పు రవ్వ చిన్నదే, ఆ చిన్న నిప్పు రవ్వ ఎండిపోయిన గడ్డి మీద పడి ఆ గడ్డి ఇంకో చెట్టును అంటుకొని, ఇంకో చెట్టు ఇంకో దాన్ని అంటుకొని, ఇంకోటి అట్లా అడవి మొత్తం నాశనం అవుతుంది. ఇప్పుడు అంత అయిన తర్వాత ఈ అడవును నిప్పు రవ్వ పంచాయతీకి పోయిన తర్వాత దేవుని దగ్గరికి నేనేం చేసిన, నేను చిన్నగా ఇట్లనే అన్న, నేను కాల్మని చెప్పిన, అదే అంతా అంటించుకున్నది ఒకడానికి దానికి అంటించుకొని అంత తగలబడ్డది. అడిదే తప్పు, నా తప్ప? నేను చిన్న కళ్ళకు కూడా కనపడలే, నేను ఇట్లా చచ్చిపోయినా, నేను అంతే, నేను దానికే ఈ అడివంతా తగలబడమని నేను ఏమైనా చెప్పినా? అట్లా ఉంటాయి మన ఆలోచనలు. వాస్తవానికి చిన్నదే, ఆ చిన్నదే కానీ దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. అయితే నేను ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటిదంటే, ఎవరిని మనం మార్చాలనుకున్నా, లేదా వాళ్ళు మారడం ద్వారా ఏమైతే మనం పొందాలనుకుంటున్నామో అది జరగాలంటే ఫస్ట్ మనమే మారాలి. ఇంకొకటి రెండో విషయం, మనం మారినా కూడా వాళ్ళు మారతలేరు అని అనిపిస్తే ఒక్కటి మాత్రం చేయండి, ఇది మాత్రం బాగా పనిచేస్తుంది. ప్రతిదానికి నమ్మకం ఉండాలి. నమ్మకంతో చేస్తే అది ఫలితం అయితే 100% ఉంటుంది. నమ్మకం లేకుంటే ఫలితం ఉండదు. నమ్మకం ఉంటేనే ఫలితం ఉంటుంది. ఇక్కడ మనం కూర్చున్నామంటే మనకు ఏది ఆధారం ఉన్నది? భూమి ఆధారం ఉన్నది. మరి ఈ భూమి ఎక్కడున్నది మీకు తెలుసా? భూమి సర్వవ్యాప్తిగా ఏం లేదు. ఇప్పుడు మన ఇల్లు ఈ భూమి మీద ఉన్నట్టే ఈ భూమి కూడా ఒక దాని మీద ఉన్నది. దాని మీద అంటే ఒక దాంట్లో ఉన్నది. తెలుసా మీకు ఇది? ఆకాశంలో ఉన్నది భూమి. ఈ భూమి ఆకాశంలో ఉన్నదన్న సంగతి తెలుసా మీకు? ఈ భూమి ఆకాశంలో ఉన్నది. ఇప్పుడు మనం కూర్చోవడానికి ఈ భూమి ఆధారమైంది, కానీ ఈ భూమికి ఏ ఆధారం లేదు. భూమి ఇట్లా గాలిలో ఇట్లా తేలుతూ ఉంటుంది, ఇట్లా తిరుగుతాడు. ఇప్పుడు ఏం చేస్తుందంటే భూమి గాలిలోనే ఉండి, ఆకాశంలో శూన్యంలో ఉండి తన చుట్టూ తాను ఇట్లా తిరుగుకుంటూ సూర్యుని చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. మనం ఈ భూమి అనేది ఆకాశంలో ఉన్నది, శూన్యంలో ఉన్నది, విశ్వంలోనే ఉన్నది. దీనికి ఏం కింద ఆధారం లేదు. భూమిని ఇంకొకటి ఏదో పట్టి ఇట్లా భూమిని నిలబెట్టి ఇట్లా లేదు. ఏ ఆధారం లేకుండా భూమి, ఇంత బరువున్న భూమి, ఇంతమందిని మోసే భూమి, ఇంత ప్రకృతిని, ఇంత సముద్రాలని, ఇవన్నింటిని తన లోపల ఎంత బరువు ఉన్నది, అంత బరువున్న భూమి మరి గాలిలో తేలుతుంది. ఎందుకు? నేను తేలగలుగుతా, నేను సర్వైవ్ అవ్వగలుగుతా అంటే నేను నా మనుగడను సాగిస్తా అని చెప్పి భూమి ఒక నమ్మకంతో ఉన్నది కాబట్టి అది జరుగుతుంది. అట్లనే మనం చేసే ప్రతి పనికి నమ్మకం ఉండాలి.
నమ్మకం లేకుండా జరిగేది. అంటే ఏం చేయాలని చెప్తానంటే, మీకు ఏ మనిషితోనైతే మీ మనసుకు బాగా గాయమవుతుందో ఒక్కసారి ప్రశాంతంగా కూర్చోండి. ఒక్కరే కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోండి. ప్రశాంతంగా కూర్చొని ఒకవేళ మీ నమ్మకం కనుక దేవుని మీద ఉంటే దేవుని దగ్గర కూడా ప్రశాంతంగా దేవుని చూసుకుంటూ ప్రశాంతంగా కూర్చోండి. పూజ గదిలో నమ్మక వ్యవస్థ మీద ఎట్లా ఉంటే ఆ రకంగా. కొంతమందికి ప్రశాంతత ఏ ప్లేస్లో ఉంటుందో ఆ ప్లేస్, వాళ్ళ ప్లేస్ని వాళ్ళకి ఇష్టమైన ప్లేస్, అది ఏదైనా కానీ, లాస్ట్కు బాత్రూమ్ అయినా కూడా కానీ, మీకు ఇష్టమైన ప్లేస్, మీ మనసుకు నచ్చిన ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్లో ప్రశాంతంగా కూర్చొని ఆ వ్యక్తి మీ పట్ల ఎట్లా మారాలని మీరు కోరుకుంటానో అతను మీరు కళ్ళు మూసుకొని ఆ వ్యక్తి మీకు అనుకూలంగా మాట్లాడినట్టు, మీకు అనుకూలంగా ప్రవర్తించినట్టు, అతనితోనూ కూడా మీరు అంతే అనుకూలంగా ఉన్నట్టు, ఇవన్నీ మీరు ఊహించుకోండి. మీ మనసు లోపల ఊహించుకోవడమే కాదు, నిజంగా అది జరిగింది, నిజంగా అది మీ ఇంట్లో జరిగిపోతే మీరు ఎట్లా ఫీల్ అవుతారు మానసికంగా? అట్లా ఫీల్ కావాలి. అది నిజంగా జరగని విషయమే కానీ మన మనసులో జరిగించుకొని అది భౌతికంగా కూడా జరిగినట్టు మనం ఊహించుకొని నిజంగా అది జరిగితే మన మనసు ఎంత హ్యాపీగా, ఎంత ప్రశాంతంగా ఫీల్ అవుతుందో అట్లా ఫీల్ కాండి. అట్లా ఫీల్ అయ్యి నిజంగా అది జరిగిపోయినందుకు ఈ ప్రకృతికి చెప్పండి కృతజ్ఞతలు, ఈ దేవునికి చెప్పండి. మీరు మీ మనసుకి ఏది నచ్చితే దానికి ఒక కృతజ్ఞతలు చెప్పి కళ్ళు తెరవండి. ఇది రోజుకు ఒక 5 నుండి 10 నిమిషాలు ఇట్లా రోజు చేయండి. అది జరిగిపోయింది, ఆల్రెడీ జరిగిపోయిందని నమ్మండి దాన్ని. చెప్తా, అక్కడికి వస్తా. అది కూడా అట్లా చేయండి. అది కూడా అట్లా రోజు చేయండి. రోజుకు వారానికి ఒక్కసారన్నా చేయండి. అట్లా లేదు అంటే రోజుకు ఒక్కసారన్నా చేయండి. ఒక 5 నుంచి 10 నిమిషాలే అట్లా కుర్చీలో కూర్చొని చేయొచ్చు. దీనికి అది లేదు, మంచిగా పడుకొని కూడా చేయొచ్చు. హాయిగా పడుకొని మీరు ఆ వ్యక్తి, అవతలి వ్యక్తి పట్ల ఏ ప్రవర్తనని మీరు కోరుకుంటానో ఆ ప్రవర్తన మీ పట్ల అతను ఆల్రెడీ చూపిస్తాడు, అది జరుగుతుంది. అతను చూపించడం వల్ల మీ మానసికంగా మీరు ఎంత ఆనందపడతానో ఆ ఆనందపడడాన్ని కూడా ఫీల్ కాండి. ఆ ఊహల అది జరిగినట్టుగా నిజంగా జరిగితే ఎంత ఫీల్ అవుతామో అట్లా ఫీల్ కాండి. అట్లా రోజుకు 5 నుంచి 10 నిమిషాలు లేదా వారానికి 5 నుంచి 10 నిమిషాలు ఇట్లా చెయ్యండి. నిజంగా నమ్మి చేయండి. నెల రోజుల లోపల కనుక మీరు నాకు చెప్తారు నిజంగా ఇట్లా జరిగిందని. యద్భావం తద్భవతి. ఈ భావాన్ని కనుక ఏదైతే కావాలని మన లోపల అదంతా ప్రోగ్రామింగ్ చేసుకుంటామా అది భౌతికంగా అట్లనే జరుగుతుంది. నమ్మాలి దాన్ని. అయితే ధ్యానం కూడా ఇట్లా చేసుకోవచ్చు అంటే ధ్యానం కూడా ఇట్లా చేసుకోవచ్చు, అది కూడా ధ్యానమే. కానీ మీరు ఏది ఊహించుకున్నా ఆ ఊహ లోపలికి మనసు మొత్తం కేంద్రీకృతమయ్యి లయం కావాలి. అవి రెండు, మీరు ఊహించుకునే విషయము మీ మనసు, ఇవి రెండు కలిసిపోయి ఒకటే అయి జర్నీ చేయాలి. అప్పుడు మాత్రమే ఏకాగ్రత. ఎప్పుడైతే లయమైతామో శరీర వ్యవస్థ మొత్తం ఒక స్థిరంగా ఉంటుంది. కదలడానికి అలవాటు పడిపోయిన ఈ శరీరాన్ని దీన్ని ఒక శ్రద్ధగా, ఒక భక్తితోని, ఒక ఏకాగ్రతతోని ఒకే ప్లేస్లో కూర్చొని దీన్ని కదుల్చకుండా ఒక అర్ధగంట సేపు ఈ శరీరాన్ని మనం నెమ్మది పరుచుకుంటున్నాం. శరీరాన్ని మనసును నెమ్మది ఏకం చేసి ఒక లయలో, ఒక స్థితిలో కూర్చుంటున్నాము అంటే దాని అర్థం ఏంటిదంటే ఈ కదిలే స్వభావాన్ని మనం కొంచెంగా తగ్గించుకుంటున్నాము అని అర్థం. కదిలే స్వభావం అనేది శరీరానికే కాదు, మనసుకు కూడా ఉంటుంది. మనసు కూడా కదులుతుంది. ఎందుకంటే మనసు కదలడం అంటే ఏంటిది? మనం చేసే ప్రతి ఆలోచన ఒక కదలికే. ఆ ఆలోచన ద్వారా పుట్టే బాధ, కోపము, ఇబ్బంది, మంచి, చెడు, ఈ భావాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక కదలికలే. ఈ కదిలే మనసును, కదిలే శరీరాన్ని ఏకం చేసి, రెండింటిని ఏకం చేసి ఒక స్థితిలో మనం ఈ కూర్చునే ప్రక్రియలో మనం ఉన్నాము అంటేనే వీటన్నింటినీ కొంచెం దూరం చేసుకుంటున్నామని అర్థం. ఓకే, థ్యాంక్ యూ.